రేలంగితో అల్లుకున్న బంధం. ఏ రంగంలోనైనా సీనియర్స్‌కు జూనియర్స్ అంటే కాసింత చులకన. అయితే తెలివైన వారు సీనియర్స్‌ను కూడా తమ ప్రతిభతో మెప్పించి ఆకట్టుకోగలరు. అప్పుడు బడాయిపోయిన సీనియర్స్ సైతం జూనియర్స్ తెలివితేటలకు జైకొట్టక మానరు. తెలుగు చలనచిత్ర సీమలో తొలిసారి పద్మశ్రీ అవార్డు అందుకున్న హాస్య నటునిగా చరిత్రలో నిలిచారు ప్రఖ్యాత హాస్య నటులు రేలంగి వెంకట్రామయ్య. ఆయన తరువాత పద్మ పురస్కారం అందుకున్న హాస్య నటునిగా అల్లు రామలింగయ్య స్థానం సంపాదించారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరిది గోదావరి ప్రాంతం కావడం, వారిద్దరి ఊళ్ల మధ్య దూరం కూడా 40 కిలోమీటర్ల లోపే ఉండటంతో వారి బంధం మరింత బలపడింది అనుకుంటే పొరబాటే. ఒకరికొకరు తమ తమ ప్రతిభలతోనే బంధం వేసుకున్నారు రేలంగి, అల్లు. నిజం చెప్పాలంటే రేలంగి నాటక రంగంలోనూ, సినిమా రంగంలోనూ అల్లు రామలింగయ్య కంటే ఎంతో సీనియర్. అల్లు కంటే దాదాపు 12 ఏళ్లు పెద్దవారు రేలంగి. చిత్రసీమలో రేలంగి 1935లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంతోనే అడుగుపెట్టారు. మరి అల్లు రామలింగయ్య దాదాపు 18 ఏళ్ల తరువాత పుట్టిల్లు అనే సినిమాతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే రేలంగి స్టార్ కమెడియన్. ఆయన తమ సినిమాలో ఉంటే చాలు అని నిర్మాతలు, దర్శకులు భావించే రోజులవి. ఆ సమయంలోనే ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్సమ్మ చిత్రంలో రేలంగి దేవయ్య పాత్రలోనూ, అల్లు రామలింగయ్య పాత పంతులుగాను నటించారు. ఇందులో ఓ సన్నివేశంలో సావిత్రి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది. పాత పంతులు వైద్యుడు కూడా కావడంతో ఆమె రోగానికి మందు ఇవ్వడానికి వస్తాడు. ఆమె నాడి పట్టుకుని పాత పంతులు పైత్యం, వాతం అంటూ ఏవేవో మాటలు చెప్తాడు. దాంతో మిస్సమ్మకు కోపం వచ్చి మరింత పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అది చూసి ఆమెకు దెయ్యం పట్టిందని అంటాడు పాత పంతులు. తాను తలుచుకుంటే భూతాన్ని వదిలిస్తానని తన నోటికి వచ్చిన మంత్రాలేవో చదువుతూ మిస్సమ్మకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తున్నట్లు నటిస్తాడు. ఈ సీన్లో ఎన్టీఆర్, రేలంగి, ఎస్వీఆర్, ఋష్యేంద్రమణి కూడా ఉంటారు. ఆ సీన్ ఇప్పుడు చూసినా అల్లు రామలింగయ్య నటన కితకితలు పెట్టక మానద్దు. ఆ సీన్లో రామలింగయ్య నటించేటప్పుడు అక్కడే ఉన్న రేలంగి ఆట పట్టిస్తూ ఉన్నారట. దాంతో రామలింగయ్య ప్రతిసారి పూర్తి డైలాగ్ చెప్పలేక టేక్స్ తీసుకుంటున్నారట. అది గమనించిన దర్శకుడు ఎల్వి ప్రసాద్ చిరాకుపడి, రేలంగి గారు, ముందు మీరు బయటికి పోతే గానీ సీన్ తీయను అని ఖరాఖండిగా చెప్పారట. దాంతో తగ్గిన రేలంగి ఇక ఏమీ అనన్లేండి అంటూ భరోసా ఇచ్చారు. తరువాత రామలింగయ్య తన పాత్రను చక్కగా పోషించి రక్తి కట్టించారు. సీన్ అయిన తర్వాత, అన్నగారు, మీరు నాకు గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. సీన్ టేక్లో వచ్చి న్యూసెన్స్ చేస్తే మొదటికే మోసం వచ్చింది అంటూ రామలింగయ్య ఎంతో లౌక్యంగా రేలంగితో చెప్పారట. రేలంగి సీనియర్ కదా, ఆ ఉద్దేశంతోనే కొత్తగా వచ్చిన రామలింగయ్యను ఆట పట్టిస్తూ అతని డైలాగ్ను ఇతను చెప్పి కన్ఫ్యూజ్ చేశారు. నిజానికి ఎప్పటికీ సీనియర్ కమెడియన్స్ కొత్తగా వచ్చిన వారితో ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఆనాడు కూడా ఉండేది. అల్లు రామలింగయ్య తనతో అన్న మాటకు రేలంగి తర్వాత నొచ్చుకున్నారు. అరే, నేను ఇతన్ని ఆట పట్టిస్తే సజెషన్ ఇచ్చినట్లుగా భావించాడే అని రేలంగి విచారించారు. తరువాత, బ్రదర్ దున్నేసై, మీ టైమింగ్ బాగుంది, నాలాంటి వాళ్ళు ఎంతమంది అడ్డుపడ్డా దూసుకుపోండి అంటూ ప్రోత్సహించారట రేలంగి. ఆ తరువాత రేలంగి కాంబినేషన్లో అల్లు రామలింగయ్య మాయాబజార్లో నటించారు. అందులో రేలంగి లక్ష్మణ కుమారునిగా నటిస్తే, రామలింగయ్య కౌరవ ఆస్థాన శిష్యుల్లో శర్మగా నటించారు. పైగా లక్ష్మణ కుమారుని చూడగానే స్తుతించే పాత్రలో రామలింగయ్య తనదైన బాణి పలికించారు. మాయాబజార్ చిత్రానికి కేవీ రెడ్డి దర్శకులు. అందువల్ల అక్కడ రేలంగి తమాషా చేసే అవకాశమే దక్కలేదు. దాంతో అల్లు రామలింగయ్య తనతో పాటు నటుడు వంగరతో కలిసి సునాయాసంగా తన సీన్స్లో నటించేశారు. ఆ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత రేలంగి సైతం అల్లు రామలింగయ్యను అభినందించారు. ఆపై ఎన్టీఆర్ హీరోగా రూపొందిన మంచి మనసుకు మంచి రోజుల్లో దుర్మార్గుడైన జమీందార్ వెంకటప్పయ్యగా రేలంగి, ఆయన దగ్గర పనిచేసే కేతనగా అల్లు రామలింగయ్య నటించారు. ఇందులో కథానాయకుడు ఎన్టీఆర్ను కష్టాల పాలు చేసే పాత్రల్లో ఇద్దరూ భలేగా రక్తి కట్టించారు. రేలంగి స్టార్ కమెడియన్గా కొనసాగుతున్న రోజుల్లో పద్మనాభం అందిపుచ్చుకున్నారు. రామలింగయ్య మాత్రం తనకు దక్కిన ఏ పాత్రనైనా పోషిస్తూ సాగారు. చిన్న పాత్ర దొరికినా సరే అందులో తనదైన బాణి పలికించడానికి ప్రయత్నించేవారు అల్లు. 1963లో వచ్చిన నర్తనశాలలో రేలంగి ఉత్తర కుమారునిగా నటించగా, అందులో వాలతుల్యగా రామలింగయ్య అభినయించారు. నిజానికి రేలంగి పాత్ర నిడివి ఎంతో ఉంటుంది. రామలింగయ్య ఆయన వెనకాలే తిరిగే పాత్రలో అలా అలా కనిపిస్తూ ఉంటారు. రేలంగి బాలతుల్యా అంటూ పిలవగానే దేవరా అంటూ అల్లు అందుకుంటూ ఉంటారు. పాత్ర నిడివి చిన్నదే అయినా రామలింగయ్య టైమింగ్ భలేగా ఉంటుంది. ఇక వారిద్దరూ కలిసి రచ్చ చేసిన సినిమా ఏది అంటే 1965లో వచ్చిన మంగమ్మ శపథం. అందులో మహారాజు అయిన ఎన్టీఆర్కు విదూషకునిగా ఉండే రథాలు అనే పేడి పాత్రలో రామలింగయ్య నటించారు. ఇక మంగమ్మ అన్న భజగోవిందంగా రేలంగి కనిపించారు.
మంగమ్మను తమ రాజుతో మనువు చేయమని అడగడానికి రథాలు రావడం, అతనితో భజగోవిందం కబుర్లు చెప్పడం చూస్తే ఇప్పటికీ ఎంతగానో వినోదం పండుతూ ఉంటుంది. ఆ తర్వాత రేలంగి మారువేషం వేసుకుని రాజకోటలో ప్రవేశించడం, రథాలతో సాగే సంభాషణ కూడా రక్తి కట్టించింది. ఆ సినిమా తరువాత గోదావరి జిల్లాల్లో రేలంగి తరువాత రామలింగయ్యకు కూడా ఫాలోయింగ్ పెరిగింది. ఈ విషయం రేలంగి చెవికి సోకింది. తమ్ముడు, నాది తూర్పు, నీది పడమర, అయినా ఒకే ఏరియా, నేను లేకపోయినా పర్లేదు నువ్వుంటావు అనేవారట రేలంగి. ఆపై రేలంగికే పద్మశ్రీ అవార్డు లభించినప్పుడు అప్పటి ఇతర కమెడియన్స్తో కలిసి రామలింగయ్య కూడా ఎంతో ఆనందంగా సంబరం చేసుకున్నారు. తరువాతి రోజుల్లో రేలంగి కొన్ని సినిమాల్లో కేవలం అలా కనిపించే పాత్రల్లోనే నటించారు. సదరు చిత్రాల్లో రామలింగయ్య ప్రధాన పాత్రలు పోషించి మురిపించారు. తన ప్రభ తగ్గగానే రేలంగి తాడేపల్లిగూడెం చేరారు. రామలింగయ్య తన స్వస్థలం పాలకొల్లుకు వెళ్లిన ప్రతిసారీ రేలంగిని చూసి వచ్చేవారు. అలా రేలంగితో అల్లు రామలింగయ్య బంధం కడదాకా సాగింది. ఒకప్పుడు జూనియర్ అనే ఆట పట్టించిన రేలంగి ఆ తరువాత రామలింగయ్యను తమ్ముడు, బ్రదర్ అంటూ ఆప్యాయతతో అభిమానంగా పిలిచేవారు. రేలంగి తన తరువాత రామలింగయ్య ఏలేస్తాడు అని ఎప్పుడూ చెప్పకపోయినా అల్లు మంచితనాన్ని మాత్రం సదా మెచ్చుకుంటూ ఉండేవారు. ఏది ఏమైనా విచిత్రంగా రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలుగు హాస్య నటునిగా రామలింగయ్య జనం మదిలో ఎప్పటికీ నిలిచిపోయారు.